మొన్న కూడా విశ్లేషణలో ఒక అభిప్రాయం వ్యక్తమైంది ఏంటంటే ఈ రోజున జగన్ ఎక్కడైతే ఒక్క నిమిషం ఎక్కడైతే ఓట్లు ఎక్కువగా వస్తాయో స్టాండర్డ్గా అంటే నమ్మకంగా ఎక్కడైతే వస్తాయో ఆ వర్గాలని టార్గెట్ చేసుకుని కూడా పథకాలను అమలు చేశారు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. ఇటువంటి విశ్లేషణలన్నీ జరిగినాయి కదా. సో ఎందుకు దీంతో ఇప్పుడు ఎక్కడ నాకే అభ్యంతరంలో జగన్ చేశాడు, సంక్షేమం చేశాడు, నవరత్నాలు చాలా వరకు అమలు జరిపాడు. నేను కూడా ఈ రోజు కూడా సమర్థిస్తున్నా. కానీ ఆయన మిస్ అయింది ఎక్కడంటే నవరత్నాలు సంక్షేమంతోనే అవదనేది ఒకటి, అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. రెండో వాళ్ళ జోలికి మనం దూకుడుగా పోయి రెండో వాళ్ళని వేధిస్తే జనాల్లోకి కూడా పోయి జనాల్లో కూడా సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళని కూడా వేధించడం మొదలు పెడితే అది ప్రజల్లో చుట్టూ రిప్పుల్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలామంది వ్యతిరేకులు అవుతారు, శత్రువులు అవుతారని మర్చిపోయాడు, పార్టీని మర్చిపోయాడు. రెండోది దాంతోపాటుగా ఆయన నిర్లక్ష్యం చేసింది ఏంటంటే ఈ అభివృద్ధి విషయంలో సరే మరి ఆయన చెప్పడం అయితే చెప్పాడు, ప్రత్యేక హోదా తెచ్చుకోలేని నిస్సహాయ స్థితి అయింది. ఆయన నేనేం నిందించను దానికి. 25 సీట్లు ఇచ్చినా ఆయన తెచ్చుకోగలిగేవాడు కాదు. బీజేపీ కేంద్రంలో ఉండగా 25 సీట్లు వచ్చినా జగన్కి ఆయన తేగలిగేవాడు అయితే కాదు. అందుకని ఏంటంటే ఆయనకు అనుకూలమైన వాతావరణం కేంద్రంలో వస్తే ఎవరైనా అక్కడ కూడా సానుకూలంగా ఉండి తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ సానుకూలంగా ఉండి తెలంగాణ ఇచ్చినట్లు ఆయన ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఇస్తారంటున్నాడు కదా. అట్లాంటిది ఏమైనా వాతావరణం వస్తే జగన్ ఏమైనా చేసుకోగలిగేవాడు. కానీ బీజేపీ ఉండగా మాత్రం ప్రత్యేక హోదా రాదు. వాళ్ళు చాలా డబుల్ టాక్ చేశారు. చాలా సందర్భాల్లో ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దంటారు, అదంటారు, ఇదంటారు. నిన్నగాక మొన్న నిర్మలా సీతారామన్ గారు బీహార్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటారు, పత్రికల్లో వస్తుంది. మరి వీళ్ళని ఏం చేస్తాం చెప్పండి. అందుకని కేంద్రం సహకారం లేకుండా జగన్ అయినా చేయగలిగింది లేదు. రేపు పొద్దున చంద్రబాబు అయినా సరే అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో కేంద్రం సహకారం, ఆ ప్రత్యేక హోదా అవసరం. అందుకే అదృష్టవంతుడు చంద్రబాబు అంటున్నా. ఈ మధ్యలో స్టేల్మేట్లో తను డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రత్యేక హోదా ఆయన తెచ్చుకుంటే దేవుడు అవుతాడు రాష్ట్రానికి. అది మాత్రం నిజం. కాకపోతే మళ్ళీ సేమ్ స్టోరీ. శ్రీరామ్ గారు ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. మీరు పాలన చేయలే, పోలీసు పాలన చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నడిపించారు, ఐఏఎస్లు నడిపించలేదు. దానివల్ల ఏమైంది, ప్రజల్లో ఒక విధమైన పూర్తి వాట్ యు కాల్ కక్ష. ఎందుకంటే ప్రజల్లో 90% పీపుల్ బెనిఫిట్స్ పొందారు, 80% పీపుల్ సఫర్ అయ్యారు. ఏది లాఠీలతోటి. ఎందుకంటే ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఎఫెక్ట్ అవ్వకుండా లేరు సార్. అక్కడ అనేక రకాల అమరావతి అనండి, లేకపోతే ఇంకోటి అనండి, ఏదో రకంగా రోజు పొద్దున్న లేస్తే పోలీస్ స్టేషన్. పోలీసులకి ఈ 5 ఏళ్ళు ఉన్నంత పని ఎవరో ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ జరగల. అంత పూర్తి పని కల్పించాడు జగన్ గారు. ఇప్పుడు అవసరం లేదు అది. దాంతో ఆయనే కోల్పోయాడు అనవసరంగా. ఆయన ఇప్పుడు చూడండి స్కోర్ 13 దిగింది. ఎంత దౌర్భాగ్యం ఇది. అంటే ఇంకోటి కూడా శ్రీరామ్ గారు, అంటే మొన్న సెఫాలజిస్టులు చెప్పేది ఏంటంటే ఈ రోజున జగన్ ఇన్ని బటన్లు నొక్కి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక చంద్రబాబు అరెస్టుతో తుడిచిపెట్టుకుపోయినాయి. సో ఆ ఎఫెక్ట్ బాగా ఉండబోతుందని మొన్న చెప్పారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? అలా జరిగిందా? నేను అనుకోను. నేను చంద్రబాబు అరెస్ట్ వల్ల ఇదంతా ఒకటే వచ్చిందని నేను అనుకోను. చంద్రబాబు అరెస్ట్కి ముందే ఆల్రెడీ జగన్ గాన్. ఇది రిఫర్ మై కామెంట్స్ ఇన్ ట్విట్టర్. నేను ఆల్రెడీ అప్పుడే చెప్పాను, జగన్ ఈజ్ అన్ ది లూజింగ్ లెగ్. ఆయన వచ్చి ఉన్నాడు కానీ ఆయన గ్రహించట్లా, వింటలా. ఏంటంటే ఎవరి మాట ఆయన వినే స్థితి దాటి వెళ్ళిపోయాడు. నేను కేవలం గెలవగలను, నాకు ఉన్నాయి అన్ని విధాల, నాకు ఈ మహిళలు నన్ను గెలిపిస్తారు, నా పథకాలు డబ్బులు తిన్న వాళ్ళంతా నా దగ్గర, నా చేతుల మీదుగా ప్రయోజనం పొందిన వాళ్ళంతా నన్ను గెలిపిస్తారని పూర్తి నమ్మకంతో వెళ్ళాడు. అనవసరంగా మూల్యం చెల్లించాడు. సో ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం. 162 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం దిశగా ముందుకు దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 40,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం టీడీపీ 135 స్థానాల్లో, జనసేన 20 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, అలాగే వైసీపీ అభ్యర్థులు 13 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. సో ప్రస్తుతం లీడింగ్స్ ఈ విధంగా కొనసాగుతున్నాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా, ఇది కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అవుతోంది. సో ప్రతిపక్ష హోదా ఉండాలంటే 18 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి విశ్లేషణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఏ స్థానాల్లో ఏ అభ్యర్థులు విజయం సాధించారు, ఎంత లీడ్ లో ఉన్నారు, ఇటువంటి విశేషాలన్నీ కూడా మా కొలీగ్ దేవి అందిస్తారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో టీడీపీ ఒక చరిత్ర సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 162 స్థానాల్లో లీడ్ కొనసాగుతూ ఉంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గాల్లో
విఐపీలు కంటెస్ట్ చేసిన నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక మేజర్గా 2019లో ఎలా అయితే హేమీలు మంత్రులను ఓడించిందో, వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందో, సేమ్ సీన్ రిపీట్ అవుతోంది 2024లో. కేవలం ఇక్కడ మనం చూసుకుంటే కనుక హేమీ లాంటి మంత్రి బొత్స సత్యనారాయణ కావచ్చు, డోర్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి అక్కడ బుగ్గన కావచ్చు, అలాగే రోజా కావచ్చు, సత్తెనపల్లి నుంచి కంటెస్ట్ చేసినటువంటి అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటమి దిశగా వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏపీ వ్యాప్తంగా కూడా ఒక కూటమి సునామీ అని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనబడుతుంది. అన్ని జిల్లాల్లో కూడా దాదాపు క్లీన్ స్వీప్ చేస్తోంది కూటమి. రాయలసీమలో చాలా వరకు కూడా వైసీపీ ప్రభావం అనేది లేకుండా, ఆ ఇంపాక్ట్ అనేది కనిపించడం లేదు. ప్రస్తుతం 135 స్థానాల్లో కూటమి దూసుకుపోతూ ఉంటే దాదాపు వైసీపీ 13 స్థానాలకు పరిమితమైనటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఇంకా కొంతవరకు కూడా రావాల్సిన అవసరం ఉంది రిజల్ట్కి సంబంధించి. ఏపీలో మాజీ మంత్రులు కూడా ఓటమి దిశగా వెళ్తున్న సందర్భం కనబడుతుంది. 162 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఇక ఇక్కడ పిఠాపురం స్థానానికి విషయానికి వస్తే గనక సంక్షేమం ఎక్కువగా ఆ ఫ్యాక్టర్ పనిచేస్తుందని అనుకున్నారు. పిఠాపురం చాలా వరకు కూడా బెట్టింగ్ అధిక స్థాయిలో జరిగినటువంటి కాన్స్టిట్యున్సీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే 3 దశాబ్దాల అనుభవం ఉన్న వంగా గీత వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే భారీ హ్యూజ్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నటువంటి లీడ్స్ అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. సంక్షేమం ముందు పవన్ చరిష్మా దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. పవన్ చరిష్మా ముందు సంక్షేమం తల వంచిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పిఠాపురం మొత్తం ఓటర్లు 2,28,206. వీటిలో 91,000 మంది కాపు సామాజిక వర్గమే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్ని మొదటి నుంచి కూడా మనం గెలిపే వరదిలో ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ను కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. పిఠాపురం దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేకెత్తించినటువంటి అంశంగా భావించారు. అక్కడే కోట్లల్లో బెట్టింగ్లు జరిగాయి. నేషనల్ మీడియా కూడా తన ఫోకస్ అంతా కూడా పిఠాపురం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన సందర్భం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా ఆయనకు ఒక చరిష్మా ఉంది. అట్ ద సేమ్ టైం ఓటు చీలనివ్వను అంటూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టినటువంటి వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుతారని ఆయన శపథం చేశారు. అయితే ప్రస్తుతం మనకి వస్తున్నటువంటి ఆధిక్యాన్ని చూస్తే గనక కేవలం 13 సీట్లలోనే వైసీపీ ఆధిక్యం